తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ కొరివితో తలగోక్కున్నట్లే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని, కనుక సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరపాలని వైసీపీ అభ్యర్థించింది. అయితే దానితో తమ గోతిని తామే తవ్వుకుంటున్నామన్న సంగతి గ్రహించలేదు. వైసీపీ తరఫున వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తదితరులు కోరుకున్నట్లుగానే సుప్రీంకోర్టు 5 సభ్యులతో ఒక స్పెషల్ సిట్ వేసింది. స్వతంత్ర సంస్థ విశ్వాసాన్ని కలిగిస్తుందని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కోర్టు భర్తీ చేసింది. సిట్లో సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి చెందిన 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులోని 2 అధికారులు మరియు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ సీనియర్ అధికారిని కలిగి ఉంటారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని కోర్టు పేర్కొంది. అంటే చిన్న సిట్ బదులు పెద్ద సిట్ ఏర్పాటైందన్నమాట. ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణల మెరిట్లపై తాము ఏదీ గమనించలేదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టును రాజకీయ యుద్ధభూమిగా ఉపయోగించుకోవడానికి మేము అనుమతించబోమని స్పష్టం చేస్తున్నాము అని ఉత్తర్వుల్లో కూడా పేర్కొంది. దానిలో 2 సిబిఐ అధికారులకు, 2 ఏపీ పోలీస్ అధికారులకు సుప్రీంకోర్టు చోటు కల్పిస్తుందని జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఊహించి ఉండడు. కనుక ఇది ఆయనకి మరో పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరిపి తమకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే అది రాజకీయ కక్షపూరితంగా చేసిన కుట్ర అని వాదించేందుకు వైసీపీకి అవకాశం ఉండేది. కానీ ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ కనుక ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు నిర్ధారిస్తే వైసీపీ దానిని కాదనలేదు, అంగీకరించాల్సిందే. జగన్ హయాంలో తిరుమలకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయ్యిందని జాతీయ స్థాయి ల్యాబ్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కనుక ఇప్పుడు ఈ పెద్ద సిట్ విచారణలో నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే మొట్టమొదట నష్టపోయేది జగన్, ఆ తర్వాత పూర్తిగా వైసీపీనే. ఇక విజిలెన్స్ నివేదిక బయటకు వస్తే దాని మీద సుబ్బారెడ్డి బెంబేలెత్తడం గ్యారంటీ. ఎందుకంటే ఇప్పటికే భయపడి హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఆపమని పిటిషన్ వేశాడు మరి.